మాతృమూర్తి అయిన ప్రభు ప్రపంచమంతా శాంతి భద్రతతో సంతోషములతో ప్రసాదించి భోగ భాగ్యములను మనకు ప్రసాదించి కంటికి రెప్పలా కారు కొడుతుంటే దుర్మార్గులైన మానవులు అజ్ఞానులై చలిస్తుంటే కరుణామూర్తి అయి ఓ మానవా మాయలో పడకు, నా మాటలు విను విను విని ఆచరించు అని చెప్తుంటే హృదయం ద్రవించిపోయిందన్నమాట. ఎలా చెప్పారంటే, శ్రీకరుండైన దేవుడు నీకు నరుడా, పగటి వేళ చుక్కలు కనపడని రీతి కాంచకుండిన అజ్ఞాన కారణంబున అంత మాత్రాన లేదని అనుకుమతని ఓ నరుడా. శ్రీకరుండైన దేవుడు నీకు నరుడా, పగటి వేళ చుక్కలు కనపడని రీతి కాంచకుండిన అజ్ఞాన కారణంబున అంతమాత్రాన లేదని అనుకోవద్దని ఓ నరుడా అని ప్రభు సెలవిస్తుంటే హృదయం విలవిలలాడిపోయింది, గుండె చెదరిపోయింది. మనం అజ్ఞానంతో ఉన్న తాను మాతృప్రేమతో పితృప్రేమతో గురుదేవుడై జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. మన కోసం రాత్రి పగలు శ్రమిస్తుంటే మనం అహంకారులమై అజ్ఞానులమై నేడు లేడు లేడు దేవుడు లేడు అని అంటుంటే, ఓ పిచ్చివాడా, ఓ మానవుడా, దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని బల్లగుద్ది కంచు గంట వలె దద్దరిలా చేస్తున్నారు. నిజంగా ప్రభు యొక్క అవతార తత్వాన్ని ఎంత చక్కగా విపులంగా సులభంగా మనకు అర్థమయ్యేలా చెప్తూ మనలను జ్ఞానబాటలో నడిపించడానికి ఎంత శ్రమిస్తున్నారో తలుచుకుంటే నిజంగా హృదయం బ్రద్దలైపోతుంది. మనం నిజంగా భక్తులమా, మనం నిజంగా నరులమా అని మనకు మనమే సిగ్గుపడాల్సి వస్తుంది.